రైట్ తిరుపతిలో పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. నిందితుడు సాయి కుమార్ పై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుతూ ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది ఆ స్టూడెంట్. ఓ హాస్టల్ నుంచి మరో హాస్టల్కు షిఫ్ట్ అవుతున్న సమయంలో ఆటో డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. ఆటో డ్రైవర్ను ఆర్థిక సాయం కోరడంతో బాలికను మభ్యపెట్టి రూమ్కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. బయటికి చెప్తే చంపేస్తానని విద్యార్థిని ఆటో డ్రైవర్ బెదిరించినట్టు తెలుస్తోంది. స్నేహితురాలతో కలిసి బాలిక అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడి కోసం అలిపిరి పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, ఎక్కడున్నాడు ప్రస్తుతం ఆటో డ్రైవర్? పోలీసులు ఏం చెప్తున్నారు? ఆచూకీ ఏదైనా లభించిందా? అప్డేట్ చెప్పండి. హరి, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో యొక్క విద్యార్థినిపై లైంగిక వేధింపులు పాల్పడినటువంటి యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ ఘటన మర్చిపోకముందే మరొక ఘటన ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి పాలిటెక్నిక్ కళాశాల సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని పట్ల ఆటో డ్రైవర్ ఒక అత్యాచారానికి పాల్పడటం ఆలస్యంగా వెలుగు చూసిందని చెప్పాలి. ఈ యొక్క ఘటనకు సంబంధించి పోక్సో కేసు కింద ఆటో డ్రైవర్ సాయి కుమార్ పైన కేసు కూడా నమోదు చేశారు. తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి పోలీస్ స్టేషన్లో 488 బిఎన్ఎస్ యాక్ట్ కింద పోక్సో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ర్యాపిడోలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి యొక్క సాయి కుమార్ అమ్మాయితో పరిచయం పెంచుకుని అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా ఫిర్యాదు చేశారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి అలిపిరి పోలీసులు అయితే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలన్నర 6:30 మధ్యలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి నిన్న రాత్రి 9:30 సమయంలో కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన నిందితుడు ఎవరైతే సాయి కుమార్ ఉన్నారో ర్యాపిడో ఆటో డ్రైవర్ సాయి కుమార్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా విచారిస్తూ ఉన్నారు. రైట్, మహిళలపై అత్యాచారాలకు ఆంధ్రప్రదేశ్ ఒక అడ్డాగా మారుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై ఆకృత్యాలు పరంపరగా కొనసాగుతోంది. తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగిక వేధింపుల ఘటన పార్లమెంట్లో చర్చకు కూడా దారితీసింది. కడియం కావ్య ఎంపీ డైరెక్ట్గా మన సంబంధిత మంత్రి మజుందార్ని ప్రశ్న కూడా అడగడం జరిగింది. సో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ యూనివర్సిటీలో జరిగిన ఈ లైంగిక వేధింపుల ఘటన కూడా ఆవిడ ప్రస్తావించడం జరిగింది. అయితే సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు సదర్ మంత్రి. మరోవైపు డిఎస్పీ భక్తవత్సల్య ఆధ్వర్యంలో ఈ కీచక ప్రొఫెసర్ లైంగిక వేధింపుల కేసులో విచారణ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్. ఈ మేరకు పోలీసు బృందం ఒడిషా వెళ్ళింది. అయితే మీడియాకు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది. యూనివర్సిటీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థి సంఘాల వినతులు కూడా యూనివర్సిటీ అధికారులు స్వీకరించలేదు.